అండి, నమస్కారం. నా పేరు దేవేందర్. నేను ఆదిబట్ల నుంచి వచ్చిన ఇబ్రహీంపట్నం మండలం. నేను మిమిక్రీ వస్తుంది నాకు. నేను ఇప్పుడు ఫస్ట్ బాలకృష్ణ గారి వాయిస్ మాట్లాడబోతున్నా, వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన బాలకృష్ణ గారి ఇడికి వస్తే ఎలా ఉంటుందో మీకు వినిపిస్తా. హాయ్ అండి, మన సుధీర్ గారు ఇంటర్వ్యూ ఉందంటే పిలిచిండు. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తను ఎంతో మందికి మంచి ఫ్యూచరు ఫ్లాట్ కల్పిస్తుండు. అందరూ మీరు తనకి మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఉంటుంది మాట్లాడితే. బాలకృష్ణ గారి డైలాగు మాట్లాడితే వినండి ఫ్రెండ్స్. రైట్, నువ్వు భయపెడతానికి రేటే మన ఓటర్లను కూడా అమ్మే చూడరు కాదు తప్పేసా కొడక. రైట్, గద్దులతో కాదురే, గడ్డి చూపే తప్పేస్తా. నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పబడినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, గద్దులతో కాదురే, గడ్డి చూపుతో చెప్పేస్తా. ఈ విధంగా ఉంటుంది. మరియు చిరంజీవి గారి వాయిస్ ఎలా ఉంటుందో వినిపిస్తాను మీకు. వారణాసిలో బతుకుతున్నాడు, తన వర్షం మార్చుంటాడు అనుకుంటున్నా. అదే రక్తం, అదే పౌరుషం. వేరే శంకర్ రెడ్డి ముఖ్య కదా అని పీకేస్తా, నీ పీక కోస్తా. చూడు తమ్ముడు, లైఫ్ లో ప్రేమతో లైఫ్ లో వచ్చిన పాటే కానీ లైఫ్ లో ప్రేమ కాదు. అలాంటి దానికోసం ప్రాణాలు తీసుకోవడం లేదా అమ్మాయి ప్రాణాలు తేడం నేరం, క్షమించడం నేరం. అండర్స్టాండ్? మన అక్కినేని నాగేశ్వరరావు గారి వాయిస్ మరియు నాగార్జున గారి వాయిస్ మాట్లాడతా, వినండి ఫ్రెండ్స్. చేయొచ్చు డ్రాగచ్చు, చేయొచ్చు, ఎక్కడికి చూద్దాం. కాబట్టి చూడచ్చు, రావట్లేదు తాగచ్చు. గారు ఇవాళ కొద్దిగా పని ఉంది, అందు గురించి నేను మీతో రావట్లేదు, దయచేసి మీరే వెళ్ళండి అనగా. దావతకి ఎదురు చెప్తావా? తాగచ్చు కాబట్టి షూటింగ్కి రా కాబట్టి. లేదు నాన్నగారు, కొద్దిగా బిజీ ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. అక్కినేని నాగేశ్వరరావు గారు మాటలు ఎలా ఉంటాయో వినిపిస్తా ఫ్రెండ్స్. చిన్న సన్నివేశం తీసుకొని. ప్రజలందరూ ఎలా ఉన్నారు? బాగుంటారని అనుకుంటున్నారు. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న దుర్వార్త విద్య, అదే కరోనా. చాలా బాధపడ్డా పైనుండి. ఎప్పటికైనా అందరూ బాగుండాలనే కోరుకునేదే నా మనస్తత్వం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే నా అక్కినేని ఫ్యామిలీ మీద మంచి నమ్మకం, అభిమానం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన నాగార్జున గారు మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. తెలుగువాడు కూర్చుంటే తెలియకుండా నిల్చున్నావు చూడు, అది తెలుగుడుకున్న పవర్. ప్రకాష్ రాజ్ గారి చిన్న వాయిస్ మాట్లాడతా. ప్రకాష్ రాజ్ గారి మధ్యన నాగార్జున గారి మధ్యన చిన్న డిస్కషన్ శివమణి మూవీలో. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ పెడతా. ఏం చేసుకుంటా చేసుకో. ఎప్పుడైనా దంతతో పెట్టుకోవచ్చా అని ఒక్కసారి ఆలోచించుకో. శివమణితో పెట్టుకోవచ్చని ఒక్కడన్నంటే నీ సైడ్ కూడా మళ్ళీ పెడతా. ఏం చేసుకుంటా చేసుకో. ప్రకాష్ రాజు గారు మంచి మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో వినిపిస్తా ఫ్రెండ్స్. ఏంట్రా అమ్మాయిలు ఎప్పుడు అమ్మాయి పిచ్చి కాదు, అమ్మాయిని కూడా చూసుకోండి. ఏంట్రా అమ్మాయి అని వెంట పడతారు, అది తప్ప. ఎప్పుడు కానీ అమ్మ నాన్న ముఖ్యం. ఎప్పుడు అమ్మ నాన్న ప్రేమించండి. ఎందుకంటే మీ చిన్న ఉన్నప్పటి నుంచి చలకి పేర్చి పెద్ద చేస్తారు, వాళ్ళని నమ్మండిరా. నిన్న కాక ముందు వచ్చిన అమ్మాయిలు నమ్మకండిరా. ఏంటి అర్థం చేసుకోండి. ఎప్పుడు ఇలాగా చెప్తా, వినర్రా మీరు. ఈ విధంగా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలా మాట్లాడతారో మీకు వినిపిస్తాం. దాంతో ఏడపరచులకు, అక్కలకు, అన్నలకు, ప్రతి ఒక్కరికి పేరునా నమస్కారం. మా నందమూరి తారక రామారావు గారంటే మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ మా నందమూరి తారక రామారావు గారి వంశం మీద మీరు పెట్టుకున్న అభిమానాన్ని ఎప్పుడు మేము బొమ్ము చేయము. అలాగే ఎందరో మంది త్యాగధనుల వల్ల, స్వతంత్ర సమర యోధుల వల్ల వచ్చింది. కానీ ఈనాడు చీడ పురుగులు మన దేశాన్ని పట్టి పీడిస్తుంటే సహించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎల్లప్పుడూ మా నందమూరి తారక రామారావు గారి నా వంశం మీద మీ అభిమానాన్ని ఎప్పుడు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. కృష్ణ గారు ఒక వాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు వినిపిస్తాం. విశ్వాసం లేని కళకు కలరా మీరు, దేశం కాని దేశంలో వచ్చి చేరుతున్న ఇంటి వాసాలలో కాబట్టి దొంగలరా మీరు. మా దేశాన్ని సొంతంగా దొంగలుతారా, మా
పుట్టుకకు కారణమవుతుంది. ఒంటరివానికి చేసే కాల్చే పెరిగే కొండలు కావరామా అవి? ఎదుటోడి నిలిచే మా భారత జాతిద్రోహం. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా మాట్లాడతాడు, వినండి. బతకాలంటే బాద్షా కింద ఉండాలి, చావాలంటే బాద్షా మీద ఉండాలి. బాద్షా డిసైడ్ అయితే వారు వస్తాడే. రాఖీలా చిన్న లాస్ట్ డైలాగ్. వంటింట్లో కూరగాయలు తరమే కదమ్మా, అవసరమైతే కూరగాయలాగా తలలు కూడా తరగలాగా పెరగండమ్మా. మిమ్మల్ని ఎవరు రక్షించారమ్మా, మీకు మీరే. నన్ను పెద్ద హీరో చేసండమ్మా, వెళ్ళొస్తానమ్మా. మన మోహన్ బాబు గారి వాయిస్ ఇలా ఉంటుంది. శ్రీహరి గారి వాయిస్ ఎలా ఉంటుందో మీకు వినిపిస్తా. హలో, నేను తెలుగులో తెగ చెప్తా, వినకపోతే ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ చేస్తా. హలో, నాకు రెండు తెలుసు. తెలుగులో తెగ చెప్పడం, ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ చేయడం. ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. ఎవడేమనుకున్నా నాకు అనవసరం. చెప్పేది చెప్పా, వినడం వినకపోవడం మీ ఇష్టం. హలో అభిబాయ్, 1 2 3 4. ఒక్కరోజు ఎడబండి స్వామి, నన్ను నా ఫ్యామిలీని నేను చేసి వచ్చిన వాళ్ళు అంతా తెలిసి వస్తాం. ఒక్కరోజు ఎడబండి. కమ్ముకున్న కారు మబ్బులు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా భైరవ. కానీ వాటికి తెలియదు నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, ఏదో రోజు చీకటి కడుపున తెలుసుకొని పుడతావురా భైరవ. నాకు ఇంత అవకాశం ఇచ్చిన మన సుధీర్ బ్రదర్కి చాలా కృతజ్ఞతలు. ఎక్కడున్నా కానీ టాలెంట్ ఉన్న వాళ్ళను బయటికి తీయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న మన సుధీర్ గారిని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. తన ఛానల్ను లేడీస్ అడ్డా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీకు ఎప్పుడు ఎలవేళలా మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.